హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్విజిన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే మనం హైదరాబాద్లోని ప్రసిద్ధమైన నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడైతే కనుక ప్రకృతి సోయగాలు, జంతువుల అందాలు చూసి మనసు పులకరించిపోతుంది. అలాగే ఈ పార్క్ వచ్చేసి భారతదేశంలో అతిపెద్ద జూలాజికల్ పార్కులో ఇది కూడా ఒకటి. తర్వాత అయితే ఇక్కడ చూడండి, పులి అయితే పెద్ద పులి అయితే ఈ విధంగా తిరుగుతూ ఉంది. టైగరు దానికి నచ్చినప్పుడు ఈ విధంగా తిరుగుతుంది, నిద్రపోతుంది. తర్వాత అయితే జూ పార్క్ చాలా పెద్దదిగా ఉండడం వల్ల మనకైతే సౌకర్యంగా ఉండడానికి ఈ విధంగా బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి. వీటితో మనము సౌకర్యంగా పార్క్ మొత్తం కూడా ఈజీగా తిరగొచ్చు. ముఖ్యంగా పిల్లలు, పెద్దవాళ్ళు, ఫ్యామిలీస్కి బాగా ఉపయోగపడుతుంది బ్యాటరీ వెహికల్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి శ్వేతవర్ణపు నెమలి. చూడండి, వైట్ కలర్లో ఉంటుంది మొత్తం కూడా. అలాగే పికాక్ ఉన్నాయి, పీహెన్ కూడా ఉన్నాయి. ఇవి నెమలి పింఛం విప్పినప్పుడు, నాట్యం చేస్తున్నప్పుడు చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవు, అంత అందంగా ఉంటుంది కదా. ఇక్కడైతే మా పాప నెమలిని చూసి చాలా ఎక్సైటెడ్గా, చాలా ఇష్టంగా చూస్తూ ఉంది. హాయ్ చెప్పమ్మా, నెమలికి హాయ్ చెప్పమ్మా అనేసి నాతో మరి అడిగి మరీ చెప్పిస్తుంది. జూ పార్కులో చాలా రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలు మరియు చేపలు, అలాగే నైట్ అనిమల్స్ కూడా చూడొచ్చు మనం ఇక్కడైతే గనక. ఇంకా స్నేక్స్, చాలా రకాల అనిమల్స్ అయితే మనం చూడొచ్చు జూ పార్క్లో. జూ పార్క్లో తిరగాలంటే చాలా ఓపిక, పేషెన్స్ కూడా ఉండాలి. ఇక్కడైతే మనం వచ్చేసాము, పెద్ద పెద్ద ఏనుగులు చూడడానికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఏనుగు అయితే చెరుకు అయితే తింటూ ఉంది, షుగర్ కేన్ అయితే తింటుంది. అలాగే వాటికి ఫీడ్ చేయడానికి గడ్డి, షుగర్ కేన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మంచిగా ఫీడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, చాలా బాగున్నాయి దృశ్యాలు చూడటానికి కదా. నేనైతే ఈ విధంగా లైవ్లో దగ్గరగా చూడడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత దగ్గరగా నేను చూసానులేండి, కాకపోతే ఈ విధంగా జూ పార్క్ రావడం కూడా నేను ఫస్ట్ టైము. ఇంత దగ్గరగా నేను చూసాను, టచ్ కూడా చేశాను వేరే టెంపుల్లో. ఇక్కడైతే కనుక ఇక్కడ చూడండి, ఇంకా వాటికి ఎక్కువగా ఎండ తగలకుండా ఈ విధంగా రేకుల షెడ్ కూడా వేసి పెట్టారు. అలాగే గడ్డి కూడా పెట్టారు, అవైతే తింటూ ఉన్నాయి. షుగర్ కేన్ చెరుకులు, అలాగే గడ్డి అయితే ఈ విధంగా ఫీడ్ చేస్తూ ఉన్నారు. తర్వాత అయితే నేనైతే చాలా దగ్గరగా చూసాను, చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్యాటరీ వెహికల్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, పిల్లలు, ఫ్యామిలీస్, పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకైతే బ్యాటరీ వెహికల్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం జూలోని మోస్ట్ ఎక్సైటెడ్ అట్రాక్షన్ అయిన సఫారీ రైడ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే సేమ్ సఫారీ అంటే సేమ్ అడవిలాగే ఉంటుంది. వైల్డ్ అనిమల్స్ అయితే మనం చూడొచ్చు దగ్గరగా. ఈ వ్యాన్ అయితే మనకు ఇక్కడైతే చాలా సౌకర్యంగా వ్యాన్లో కూర్చొని చాలా దగ్గరగా చూస్తాము ఇక్కడ అనిమల్స్ అయితే గనక. ఇప్పుడైతే మనం లోపలికి, సఫారీ లోపలికి అయితే ఎంటర్ అయిపోతాము. ఇక్కడైతే గనక మధ్యలో కొన్ని గేట్స్ అయితే ఉంటాయి మనకు, ఇవి సేఫ్టీ పర్పస్, సేఫ్టీ కోసం. తర్వాత అయితే ఒక గేట్ ఎంటర్ అయిపోయాము. మధ్యలో కొన్ని గేట్స్ అయితే ఉంటాయి, అవి ఓపెన్ చేస్తూ మళ్ళీ వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. తర్వాత అయితే ఏమేమి కనిపిస్తాయి అన్నది మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఈ సఫారీలో అయితే మనం చాలా రకాల జంతువులు అయితే చూస్తాము. ఇక్కడైతే చూడండి, పెద్ద పులులు అయితే ఉన్నాయి. ఈ విధంగా టెంట్ వేసి పెట్టారు. పెద్ద పులులు, ఇంకా సింహాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. తర్వాత అయితే ఇప్పుడు మనం లైవ్లో ఒక సింహం అయితే చూస్తాం. చూడండి, అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే పెద్ద సింహము. తర్వాత చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా పడుకోనుందో, ఇలా చూస్తూ ఉంది. అది ఏం మన దగ్గరికి ఏం రాలేదు. మేమైతే చూసి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు వ్యాన్లో వాళ్ళంతా కూడా. అలాగే పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు. చూడండి ఎలా చూస్తుందో. నేనైతే సింహాన్ని చూడడం, ఇంత దగ్గరగా చూడడం అనేది ఫస్ట్ టైము. చాలా బాగుంది పడుకొని. ఆ విధంగా నేనైతే కెమెరా అయితే పెట్టాను. అంటే కెమెరా ఆఫ్ చేస్తుంటే మధ్యలో కొన్ని అనిమల్స్ అయితే కనిపిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాయి. తర్వాత అయితే కనుక నేనైతే కెమెరా ఆన్లోనే పెట్టాను, ఎక్కడైనా ఏమైనా సడన్గా కనిపిస్తుందేమో అనేసి అలా చూస్తూ ఉన్నాను. కాకపోతే ఈసారి నా లక్ ఏంటంటే, నేను కూర్చున్న సైడ్ కంటే నా ఆపోజిట్ సైడ్లోనే ఎక్కువ అనిమల్స్ అయితే కనిపించాయి. అంటే నేనున్న సైడ్ కూడా మళ్ళీ తర్వాత జింకలు, ఇవి పికాక్, ఇవి కూడా కనిపించాయి. తర్వాత అయితే ఇక్కడ చూడండి, ఈ ఫారెస్ట్ అడవిలో సఫారీలో వచ్చేసి మనకు ఎన్ని జింకలు ఉన్నాయో, చాలా జింకలు అయితే ఉన్నాయి. ఈ జింకలు ఎప్పుడు కూడా మనకి ఎక్కువగా గుంపులుగానే కనిపిస్తూ ఉంటాయి. చూడండి,
చాలా ఇన్నోసెంట్గా అనిపిస్తాయి జింకల్ ఫేసెస్ నాకు ఎందుకో. ఇక్కడ చూడండి పీకాక్ కూడా చెట్టు పైన కూర్చొని ఉంది. తర్వాత జింకలు అయితే చాలా కనిపించాయి ఈ విధంగా గుంపులు గుంపులుగా. ఎక్కువగా కనిపించింది ఏంటంటే జింకలు, అలాగే పికాక్ ఎక్కువగా కనిపించాయి. చాలా చోట్ల పికాక్స్ అయితే ఇలా వస్తూ వెళ్తూ ఉన్నాయి, కనిపిస్తూ వెళ్తూ ఉన్నాయి. అలాగే జింకలు కూడా, అలాగే ఇంకా బియర్ కూడా కనిపించింది. తర్వాత అయితే నాకైతే కనిపించలేదు, కొంతమందికి అయితే కనిపించింది. అవి వచ్చేసి రాళ్ళ వెనకాల ఆ విధంగా అయితే దాక్కొని ఉన్నాయంట, కనిపించాయి. నాకైతే కనిపించలేదు, లాస్ట్లో అయితే చూశాను కొంచెం అలాగా. అలాగే ఇంకా పులులు, సింహాలు ఇవన్నీ కూడా కనిపించాయి, చూసేయండి మీరు కూడా. ఇవి మొత్తం కూడా సఫారీలోనే. ఇక్కడ చూస్తుంటే వాతావరణం సఫారీలో కూడా ఫీడ్ చేస్తారు అనిపించింది. ఇక్కడ చూడండి గడ్డి అయితే వేశారు వీటికి సరిపోకుంటే. ఎంత బాగున్నాయి చూడండి జింకలు అయితే గనక. కొన్ని జింకలకి అయితే కొమ్ములు ఉన్నాయి, కొన్ని జింకలకి అయితే కొమ్ములు లేవు. ఇక్కడ చూడండి పెద్ద పులి అయితే వెళ్తూ ఉంది. చూపిస్తలే. నేనైతే పెద్ద పులిని చూడడం లైవ్ లో ఇదే ఫస్ట్ టైం. పిల్లలు అయితే చూసి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారు. చూడండి ఇది వచ్చేసి తెల్ల పులి, తెల్ల కలర్ లో ఉంటుంది, ఆరెంజ్ కలర్ ఎల్లో టైప్ కాకుండా ఇది వచ్చేసి వైట్ టైగరు. ఇక్కడ చూడండి మళ్ళీ కనిపిస్తున్నాయి కదా పికాక్స్ అయితే. చూడండి ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పికాక్స్ అయితే కనుక. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఉన్నాయి పికాక్స్. ఇక్కడైతే గేట్స్ అయితే వేశారు కదా, ఇంకా ఇవైతే ఇప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో గేట్స్ పెట్టారని చెప్పాను కదా, అవి ఇవే సెక్యూరిటీ పర్పస్గా ఈ విధంగా గేట్స్ అయితే వేశారు. వ్యూ అయితే ఈ విధంగా ఉంది. రియల్ సేమ్ ఫారెస్టే, ఇది ఫారెస్ట్ లాగే ఉంటుంది, అందుకే ఇంత సెక్యూరిటీ పర్పస్గా గేట్స్ అయితే వేశారు. ఇక్కడ చూడండి మధ్యలో అయితే కొన్ని నెమళ్ళు అవి ఇవి వచ్చి కనిపిస్తూ పోతుంటాయి. చూడండి ఇది అది కూడా పికాక్. ఈ విధంగా మనము అలా వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకు సఫారీ రైడ్కి వచ్చేసి నార్మల్ అయితే 100, ఏసీ వెహికల్ అయితే 150 రూపీస్ అయితే ఉంటుంది. మనకు సఫారీ రైడ్ అనేది జస్ట్ 20 మినిట్స్, అంటే 20 మినిట్స్ తీసుకెళ్తారు. 20 మినిట్స్ అంటే ఒక 2 మినిట్స్ అటో ఇటో, కరెక్ట్గా అయితే 20 మినిట్స్, ఇంకా 2 మినిట్స్ అటో ఇటో ఉండొచ్చు, 2 మినిట్స్ ఎక్స్ట్రా అయినా ఉండొచ్చు. కరెక్ట్గానే తీసుకెళ్తారు, టైం అంటే టైము ఆ విధంగా. ఇక్కడే బియర్ ఉందంట, బట్ నాకైతే కనిపించలేదు. ఇంకా ఇప్పటికైతే మనకు సఫారీ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనము దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఇవి కూడా జింకలే. తర్వాత అయితే వీటికి ఫీడ్ అయితే చేశారు, గడ్డి అయితే వేశారు, ఎండుగడ్డి. ఇక్కడైతే మనం వైల్డ్ బఫెల్లోస్ చూడొచ్చు. చూడండి ఇవన్నీ కూడా వైల్డ్ బఫెల్లోస్. తర్వాత అయితే ఇదే ఎండ్ పాయింట్. ఇంకా మనకు రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ దించేస్తారు. ఇవన్నీ కూడా వైల్డ్ బఫెల్లోస్ లాగా ఈ విధంగా అయితే వచ్చేసారు. మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 20 మినిట్స్, అంటే 20 మినిట్స్ కరెక్ట్ టయానికి అయితే తీసుకొని వచ్చేసారు. ఇంకా మనం సఫారీ అయితే చూసుకొని వచ్చేసాం కదా. ఇప్పుడైతే మనం జూలో ఇంకా ఏమేమి ఉంటాయి అన్నది మొత్తం కూడా ఈ వీడియోలో చూద్దాము. ఇవి వచ్చేసి కొంగలు అంటారు కదా, వాటిలోనే కొన్ని టైప్స్ ఉన్నట్టున్నాయి కలర్లలో. ఇంకా బాతులు, కొంగలు, ఈ విధంగా A to Z అన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాము. పక్షులు, ఇంకా జంతువులు, సరీసృపాలు, ఇంకా చేపలు, ఫిషెస్, స్నేక్స్, ఇంకా అన్నీ కూడా చూస్తాము. ఇక్కడైతే తాబేళ్ళు, అన్నీ కూడా హంసలు, చాలా రకాలైతే ఉంటాయి ఇక్కడ. బియర్స్, చాలా రకాలైతే ఉంటాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అన్నీ అయితే కంప్లీట్ కవర్ అయితే అయిపోతాయి, చూసేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఇక్కడ చూడండి ఇది స్వాంప్ డియర్. డియర్స్లోనే మనకు డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి, అందులో ఇది కూడా ఒకటి. మామూలుగా అడవిలో ఎక్కువగా డాట్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి చూడండి కొంచెం ప్లెయిన్గానే ఉన్నాయి. అలాగే మనకు టాయ్ ట్రైన్ అనేది కూడా ఒక జూ
జూ పార్క్లో ఒక ఎఫెక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది టాయ్ ట్రైన్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. టాయ్ ట్రైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది టాయ్ ట్రైన్ అయితే కనుక. ఇంకా జూలో మనకు ఎక్కువగా మనం జింకలే చూస్తూ ఉంటాము, ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా జింకలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒక చోటే కాదు, ఒక 3-4 చోట్ల అయితే జింకలు అయితే కనిపిస్తూ ఉంటాయి, రకరకాల జింకలు అయితే ఉంటాయి. మన సైడ్ ఎక్కువగా కృష్ణ జింకలు అయితే ఉంటాయి కదా, అలాగా ఒక్కొక్క ఏరియాలలో ఒక్కొక్క విధంగా ఉంటాయి జింకలు అనేసి, ఆ విధంగా అయితే ఉంటాయి. ఇది చూడు కన్నతి అంట, బ్లాక్ కలర్లో ఉంది. ఇక్కడైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క టైపు ఒక్కొక్క చోట అయితే పెట్టారు. చూడండి ఎంత బాగా పరిగెడుతూ ఉన్నాయో. ఇవి చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి, ఈ విధంగా అన్ని రకాల జింకలు అయితే ఇక్కడ మనం చూస్తాము. అలాగే ఈత చెట్లు చూడండి, చాలా పాతగా, చాలా ఓల్డ్ నుంచి ఉన్నట్టే ఉన్నాయి ఇక్కడ చెట్లన్నీ కూడా. చాలా పీస్ఫుల్ క్లైమేట్ అయితే ఉంది, చాలా ప్రశాంతకరమైన వాతావరణం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే వీటికి ఇక్కడ ఫీడ్ అయితే చేశారు, ఫుడ్ అయితే పచ్చగడ్డి అయితే వేసి పెట్టారు, అలాగే ఎండుగడ్డి, పచ్చగడ్డి, వీటికైతే మేత అయితే వేస్తూ ఉంటారు. అలాగే జింకలతో పాటు వాళ్ళ స్నేహితులు పక్షులు కూడా ఉన్నాయి, పావురాలు ఎక్కువగా జింకల దగ్గర ఉండేసి ఉన్నాయి, చాలా బాగా ఆడుకుంటున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జిరాఫీ అయితే గడ్డి అయితే తింటూ ఉంది. జిరాఫీ తినడానికి వీలుగా ఈ విధంగా అయితే వేశారు గడ్డి, దాని నెక్కు అందుకునే విధంగా ఈజీగా కంఫర్టబుల్గా తినడానికి. తర్వాత అయితే మా పాప చూసి చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యింది. జూ పార్క్ వీడియో అయితే నేను పార్ట్ 1 అయితే పోస్ట్ చేశాను, ఇది పార్ట్ 2. ఇంకా పార్ట్ 1 ఎవరైనా చూడుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో జూ పార్క్లో ఇంకా ఏమేమి ఉంటాయి, రెప్టైల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఫిషెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ సిరి క్విజిన్ వ్లాగ్స్. బాయ్.